గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. నా పేరు మురళీధర్ రెడ్డి. ఈ వీడియోలో ఏంటంటే మనము మైస్కెల్ వర్క్ బెంచ్ ని మన విండోస్ లో ఎలా ఇన్స్టాల్ చేయాలో చూద్దాం. అసలు మనకు మైస్కెల్ వర్క్ బెంచ్ ఎందుకు అవసరం అంటే ఏదైనా మైస్కెల్ రిలేటెడ్ డేటాబేసెస్ మనం కనెక్ట్ అవ్వాలంటే ఈజీగా మనం లోకల్ నుంచి కనెక్ట్ అవ్వాలంటే మైస్కెల్ వర్క్ బెంచ్ అనేది యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా? ఎగ్జాంపుల్ మనం AWS RDS క్రియేట్ చేసిన తర్వాత RDS మనం కనెక్ట్ అవ్వాలి ఇంకో మైస్కెల్ రిలేటెడ్ కి మనం మైస్కెల్ వర్క్ బెంచ్ నుంచి కనెక్ట్ అయిపోవచ్చు. ఓకేనా? డెమో చూద్దాం సో దట్ మీకు ఒక ఐడియా వస్తుంది. సో దానికోసం ఏంటంటే గూగుల్లోకి వెళ్ళి MySQL వర్క్ బెంచ్ అని టైప్ చేయి. ఓకే, డౌన్లోడ్ టైప్ చేస్తే ఇక్కడ మనకు dev.mysql.com వచ్చింది చూడు, దీని మీద క్లిక్ చేయి. చేసిన తర్వాత ఇక్కడ మనం చూస్తే లేటెస్ట్ వర్షన్ ఉంది. మనం ఏం చేస్తామంటే ఓల్డ్ వర్షన్ ఇన్స్టాల్ చేస్తాం. సో దానికోసం మనం ఏం చేయాలంటే ఇక్కడ ఆర్కైవ్స్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయి. చేసిన తర్వాత ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నాం. ఇక్కడ మనం ఏం వర్షన్ సెలెక్ట్ చేసుకున్నామంటే 8.0.12 అనేది చేసుకుంటున్నాం. ఇక మనం చూసుకున్నట్టయితే 64 బిట్. నా ల్యాప్టాప్ ఏంటంటే 64 బిట్ కాబట్టి నేను ఇది చూస్ చేసుకున్నాను. ఓకేనా? డౌన్లోడ్ అని క్లిక్ చేయి. చేసినప్పుడు ఏమవుతుందంటే మనకి ఇక్కడ డౌన్లోడ్ అవుతుంది. అంటే సైజుని బట్టి ఇక్కడ 32 MB ఉంది చూడు, డౌన్లోడ్ అయిపోయింది. అయిపోయిన తర్వాత మనం నెక్స్ట్ ఏం చేయాలి, దీని మీద డబుల్ క్లిక్ ఇచ్చినప్పుడు ఇక్కడ నెక్స్ట్ అడుగుతుంది. నెక్స్ట్ క్లిక్ చేయి. ఇక్కడ మనం ఇన్స్టాల్ చేసేది ఎక్కడ ఇన్స్టాల్ అవుతుంది, సీరియల్లో ప్రోగ్రామ్ ఫైల్స్ లో మనకు MySQL అనే ఫోల్డర్ లో దాని లోపల 8.0 అనేది C అంటే కమ్యూనిటీ ఎడిషన్ అని. ఓకేనా? నెక్స్ట్ అని క్లిక్ చేయి. ఇక్కడ కంప్లీటా లేకపోతే కస్టమైజ్డ్ అన్నా, ఇక్కడ కంప్లీట్ అని సెలెక్ట్ చేసుకో. నెక్స్ట్ అని క్లిక్ చేయి. ఇక్కడ చూసినట్టయితే డెస్టినేషన్ ఎక్కడ ఇన్స్టాల్ అవుతుందో అది నెక్స్ట్ అని క్లిక్ చేయి. ఇప్పుడు నీకు SRM ఆప్షన్ అడుగుతుంది, బట్ మీకు కనపడదు. ఎస్ అని క్లిక్ చేయి. చేసిన తర్వాత ఇక్కడ చూసుకున్నట్టయితే అన్ని ఫైల్స్ అనేవి కాపీ అవుతున్నాయి. ఓకేనా? ఇట్ మే టేక్ 1 or 2 minutes బేస్డ్ ఆన్ మీ యొక్క ఇంటర్నెట్ స్పీడ్ అని బట్టి గుర్తుంటుంది. ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ మనం కంప్లీట్ అయిపోయింది చూడండి. కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ చెక్ బాక్స్ ఉందా, లాంచ్ అని క్లిక్ సెలెక్ట్ చేస్తే లాంచ్ అయిపోతుంది. లేదు నేను దీన్ని అన్చెక్ చేశాను, ఫినిష్ అని కొట్టిన తర్వాత ఎలా లాంచ్ చేయాలి, ఇక్కడ సర్చ్ బాక్స్కి వెళ్ళిన తర్వాత MySQL వర్క్ బెంచ్ అని టైప్ చేయి. ఇక్కడ వచ్చిందా యాప్ అని, దీని మీద డబుల్ క్లిక్ చేయి. డబుల్ క్లిక్ చేసినప్పుడు ఏమవుతుందంటే మనకి వర్క్ బెంచ్ అనేది ఓపెన్ అవుతుంది. ఓకేనా? అర్థమైంది కదా? ఐ హోప్ అండర్స్టాండ్ రైట్. వన్స్ ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత ఇలా ఓపెన్ అవుతుంది. ఒకవేళ మనం ఇక్కడ ఫైల్స్ కానీ చెక్ చేసుకోవాలి, లేకపోతే ఇక్కడ మనకి డేటాబేస్ ఉంది కదా, కనెక్ట్ అవ్వంటే కనెక్ట్ డేటాబేస్ అని క్లిక్ చేసి మనం ఇక్కడ టైప్ సెలెక్ట్ చేసుకొని పోస్ట్ నేమ్, పోర్ట్ నెంబర్, యూజర్ నేమ్, పాస్వర్డ్ ఇచ్చేసి కనెక్ట్ అవుతాము. ఓకేనా? నెక్స్ట్ వీడియోలో నేను చూపిస్తాను ఒక డేటాబేస్కి ఎలా కనెక్ట్ అవ్వాలి MySQL నుంచి అనేది. ఓకేనా? ఐ హోప్ అండర్స్టాండ్ రైట్. మీకు ఏం డౌట్స్ ఉన్నాయనుకోండి కామెంట్ బాక్స్లో పెట్టండి. వెరీ సింపుల్, జస్ట్ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్. వెబ్సైట్కి వెళ్ళాము, డౌన్లోడ్ చేసాము, దాని మీద డబుల్ క్లిక్ చేసి స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ నెక్స్ట్ అని క్లిక్ చేస్తే ఇన్స్టాలేషన్ అయిపోతుంది. ఓకేనా? రియల్ టైంలో కూడా ఏంటంటే మనము MySQL వర్క్ బెంచ్ నుంచి కూడా కనెక్ట్ అవుతాం. సమ్టైమ్స్ ఎందుకు మేజర్గా మనం MySQL వర్క్ బెంచ్ యూజ్ చేస్తామంటే సమ్టైమ్స్ DBA టీమ్ రీచ్ అవుట్ అవుతారు, హే DevOps టీమ్ నేను డేటాబేస్ కనెక్ట్ అవ్వలేకపోతున్నాను. అప్పుడు మనం ఏం చేయాలంటే మన సైడ్ నుంచి మనం చెక్ చేయాలి కదా. అలాంటప్పుడు ఏంటంటే MySQL వర్క్ బెంచ్ అనేది బెస్ట్ ఆప్షన్. ఎందుకంటే ఈజీగా జస్ట్ ఇన్స్టాల్ చేసి మనం ఎండ్ పాయింట్ ఇచ్చి పోర్ట్ నెంబరు, డేటాబేస్ యూజర్ నేమ్, పాస్వర్డ్ ఇచ్చి కనెక్ట్ అవుతున్నామా లేదా అనేది ఈజీగా తెలిసిపోతుంది. ఓకేనా? ఐ హోప్ అండర్స్టాండ్ రైట్. మీకు ఏం డౌట్స్ ఉన్నాయనుకోండి కామెంట్ బాక్స్లో పెట్టండి. ఐ విల్ ట్రై టు రెస్పాండ్ as soon as possible. Thanks for watching this video. We'll see you next video.